శ్రీమాత్రే నమ. శ్రీ ప్రత్యంగరీ దేవ్యే నమ. భార్యాభర్తలకు సంబంధించినటువంటి విశేషమైన ఆరాధన ప్రక్రియ. ఇరుగురిలో ఎవరైనా కావచ్చు, వారి యొక్క విధానములో ఉన్నటువంటి, వారు వివాహం చేసుకున్నటువంటి సమయంలో ఉన్నటువంటి లగ్న గడియలని అనుసరించి, వారికి పుట్టినటువంటి పుత్ర సంతానాన్ని బట్టి అనుసరించి, వారి యొక్క జీవిత విధానములో కొన్ని పెను మార్పులు అనేటటువంటివి రావటం జరుగుతూ ఉంటుంది. అలానే కొంతమంది చాలా వరకు మనం బయట వింటూ ఉంటాము. ఏంటి అని అంటే, సంవత్సరము కూడా కాలేదు, భార్యాభర్తలు విడివిడిగా అయిపోయారు, లేదు ఫలానా అబ్బాయి పుట్టాడు, ఫలానా అమ్మాయి పుట్టింది, పుట్టిన తర్వాత వీళ్ళిద్దరు కూడా విడివిడిగా అయిపోయారు, వీళ్ళిద్దరూ కలుస్తారా కలవరా అనేటటువంటి ఆందోళనతో ఉన్నటువంటి పరిస్థితులు చాలామంది ఆలోచిస్తూ ఉంటారు, చాలామంది చెబుతూ ఉంటారు. అవి వాస్తవాలు. ఎందుకు అనంటే, లగ్నంలో ఉన్నటువంటి వివాహానికి సంబంధించిన వాటిల్లో పరిపూర్ణమైనటువంటి లగ్న బలము పొందలేకపోయినా, లేదు ఇరుగురు జాతకాలు పరిశీలించుకోకుండా వాటిలో ఉన్నటువంటి లోపాలలో ఉన్నటువంటి దోషాలని క్లియర్ చేసుకోకుండా వివాహ యోగ బంధంలోకి వెళ్తే, వారు చేసేటటువంటి దాంపత్య జీవిత కార్యంలో ఏదైతే ఉంటుందో, ఆ కార్యం ద్వారా ఏర్పడేటటువంటి పుత్ర సంతానం ద్వారా ఆ పుట్టినటువంటి సంతానములో ఉన్నటువంటి బాబు కానీ పాప కానీ వారి నక్షత్రము శాంతి నక్షత్రము అయి ఉండి, ఆ తదుపరి కూడా వాళ్ళు మళ్ళా సంసార జీవితంలో కొనసాగిస్తూ ఉంటే, వారిలో నెగటివ్ శక్తి, నెగటివ్ ఎనర్జీ అనేటటువంటిది విస్తృతంగా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. పురుషుడికి కానీ స్త్రీకి కానీ, భార్యాభర్తల్లో ఎవరికైనా సరే. అప్పుడు వాళ్ళు ఒక విధానమైనటువంటి ఒక అండర్స్టాండింగ్లో ఉండలేకపోతారు. ఆ పోయినటువంటి సమయంలో ఉన్నటువంటి పిల్లలు కానీ, లేదు పిల్లలు పుట్టకుండా ఉన్నటువంటి వారికి కానీ, మరలా ఒకరికి ఒకరు కావాలి అనుకున్నటువంటి వారు ఎవరికైనా కానీ, తాంత్రిక ప్రక్రియలో ప్రత్యంగరీ ఆరాధనలో విశేషమైనటువంటి కృత్య దేవతల యొక్క ప్రయోగ శక్తి విశేషంగా ఉంది. కావాలని మనస్ఫూర్తిగా ఆశించేటటువంటి వ్యక్తి, నా పిల్లలు, నా భార్య, లేదా నా భర్త, నా కుటుంబం అంతా కూడా బాగుండాలి అనుకునే మనస్సంకల్పం ఉన్నటువంటి వారికి ఇటువంటి పూజను గనక నిర్వహించినట్లయితే, వాళ్ళకి అండగా ప్రత్యంగరీదేవి మాత నిలబడుతుంది. ప్రత్యంగరీదేవి మాత సమేతంగా వాళ్ళకున్నటువంటి నక్షత్రాధిపతి, ఆ అధిపతికి ఏ భగవంతుడు ఉంటాడు, ఆ భగవంతుడికి మన ప్రత్యంగరీదేవి మాత 64 కృత్యాల్లో ఏ కృత్యాదేవితో ఆ భగవంతుణ్ణి ఆరాధించవచ్చు. వారు వివాహం చేసుకుంది ఏ నక్షత్రము, ఆ నక్షత్రానికి ఏ భగవంతుడు అధిపతిగా ఉంటాడు, ఆ భగవంతుడికి మన ప్రత్యంగరీదేవి మాతలో ఉన్నటువంటి 64 కృత్యాల్లో ఏ కృత్యాదేవి యొక్క శక్తిని ఉపయోగించవచ్చు, వారి ఇరుగురికి పుట్టినటువంటి పుత్ర సంతానానికి ఉన్నటువంటి నక్షత్రం ఏంటి, ఆ నక్షత్రాధిపతి ఎవరు, ఆ భగవంతుడు ఎవరు, ఆ భగవంతుడికి ఉన్నటువంటి ప్రత్యంగరీ ఆరాధనలో ఏ కృత్యాదేవతతో మనం ఆరాధన ప్రక్రియ చేయవచ్చు. చేసిన తర్వాత వీరి ఇరుగురికి కలిసి దాంపత్య జీవితం మళ్ళీ శ్రీకారం పడడానికి, ఏ ముహూర్తంలో అయితే భార్యాభర్తలు నూతనంగా మరలా విడిపోయి కలిసిన తర్వాత నూతనంగా
దాంపత్య జీవిత వ్యవహార కార్యము ఎప్పుడు ప్రారంభించవచ్చు అనేటటువంటిది చూసి ఒక ముహూర్తాన్ని గనక మనం పెట్టి ఇచ్చినట్లయితే విడిపోయినటువంటి వారు వచ్చిన తర్వాత వారి దాంపత్య జీవితం ప్రారంభించేటటువంటి ప్రక్రియలో జీవితకాలము అన్యోన్య దాంపత్య జీవితంలో కొనసాగుతూ ఉంటారు. అటువంటి విషయానికి సంబంధించినటువంటి పూజా విధానమే ఈ ప్రక్రియ. దీనికి నవగ్రహాలతో సంబంధించినటువంటి ధాన్యములతో ఏ నక్షత్రము వివాహ నక్షత్రము, ఏ నక్షత్రము పెళ్లి చేసుకున్న పెళ్లి కొడుకుది, ఏ నక్షత్రము పెళ్లి కూతురుది, వీళ్ళకు పుట్టినటువంటి పిల్లల ఏ నక్షత్రము, ఆ నక్షత్రాలకు ఉన్నటువంటి నక్షత్రాధిపతులు ఎవరు, రాశి అధిపతులు ఎవరు, వీరిని పూజించేటటువంటి రోజు అంటే ఈ శాంతి పూజ కానీ ఈ ప్రక్రియ కానీ చేసే రోజు, ఆ రోజు ఏ నక్షత్రం ఉంది, ఏ గ్రహం ఉంది, ఆ గ్రహానికి ఏ కృత్య దేవతో కలిసి ఉన్నటువంటి ప్రత్యంగరీ దేవి మాత యొక్క తాంత్రిక ప్రక్రియతో ఉన్నటువంటి ఆరాధన నిర్వహించాలి. ఆ నిర్వహించిన తర్వాత ఏ హోమాన్ని చేయాలి, ఆ హోమం ద్వారా భార్యాభర్తల యొక్క జీవిత విధానంలో ఎప్పటి వరకు కలిసిమెలిసి ఉంటారు అనేటటువంటి